హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ కాదు వీడియో వచ్చి యాక్చువల్లీ ఒక అన్బాక్సింగ్ వీడియో. మీరు ముందు క్లిప్పింగ్‌లో చూసారు కదా! మా తమ్ముడు రిసీవ్ చేసుకోవడం. సో నేను ఇది అమెజాన్‌లో పెట్టాను. జస్ట్ నిన్న ఆర్డర్ చేశా. నె బ్లాక్ ఫ్రైడే డీల్స్ నడుస్తున్నాయి అమెజాన్‌లో. సో ఈ 270 అని పెట్టి ప్లస్ $29 కూపన్ ఉంది. సో నేను అది మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అది చెక్‌ఔట్ చేయొచ్చు. So let's check out what's inside. This is an unboxing video long. సో ఇది 10th జెన్ ఐప్యాడ్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఆల్ టుగెదర్ నాకు 250కి వచ్చింది వితౌట్ ట్యాక్స్. అండ్ దానికి సంబంధించిన కేస్ కూడా ఇది యాపిల్ కేస్ కాదు, లైక్ వేరే జనరల్ అమెజాన్ కేసు. సో అది ఒకటి ఆర్డర్ చేసుకున్నా, ఇది ఒకటి ఆర్డర్ చేసుకోగా. So let's open this right back first. సో ఇది ఓపెన్ చేస్తున్న ఫీలింగే భలే ఉంటుంది కదా. సో ఇది ఐప్యాడ్‌తో పాటు మనకి యాపిల్‌కి సంబంధించిన బుక్ ఒకటి అండ్ యాపిల్‌కి సంబంధించిన లోగోస్ ఒకటి అవన్నీ ఇస్తాడు యాపిల్ వాడు. సో మనకి ఒక డాక్ వచ్చింది. దానికి సంబంధించిన కేబుల్ కూడా వచ్చింది. అండ్ అంతే ఇంతవరకే ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన పెన్సిల్ వచ్చి మనం సెపరేట్‌గా ఆర్డర్ చేసుకోవాలి. యాపిల్ పెన్సిల్ అదొక $70 ఉంది. సో అది నేను సెపరేట్‌గా ఆర్డర్ చేసుకున్నా. అది ఇంకా డెలివర్ కాలేదు. సో జస్ట్ యాపిల్ ఐప్యాడ్ ఒకటి అండ్ దానికి సంబంధించిన కేసే డెలివర్ అయింది ప్రెజెంట్ అయితే. సో దాని కేస్ కూడా ఓపెన్ చేసి మీకు దాన్ని ఫిక్స్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. సో ఈ కేస్ కూడా అన్బాక్స్ చేస్తున్నా. ఇది యాపిల్ కేస్ కాదు, మీకు ముందే చెప్పినట్టు నార్మల్ కేసే. బట్ నాకు కీబోర్డ్ కూడా కావాలి అని చెప్పి నేను కీబోర్డ్‌తో పాటు ఉన్న కేస్‌ని ఆర్డర్ చేసుకున్నా. సో అందుకే లిటిల్ బల్కీగా కనిపిస్తుంది మీకు. మీకు స్లీక్‌గా కావాలి అంటే కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్‌లో ఆఫర్స్‌లో బిలో $10కి కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఈ ట్యాబ్‌లో ఎక్సెప్ట్ పింక్ తప్ప అన్ని కలర్స్‌కి $29 ఐ బిలీవ్ కూపన్ నడుస్తుంది అమెజాన్‌లో. ఆల్రెడీ ఆఫర్‌లో 270కి వస్తుంది అండ్ $30 ఆఫ్‌లో ఉంది. సో దీంట్లో పింక్ ఎందుకు పెట్టుకోలేదు అంటే, పింక్ ఒక్కటే బాగా ఎక్కువ ట్రెండీ అనుకుంటా. సో అందువల్ల పింక్‌కి కూపన్ ఇవ్వలేదు. ఎనీవే కేస్ నేను పింక్ పెట్టుకుంటా కాబట్టి నేను ఏ కలర్ అయినా పర్లేదని చెప్పి నేను బ్లూకెళ్ళిపోయా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వాడు ఇంకా కీప్యాడ్ ఇచ్చాడు అండ్ మనము ట్యాబ్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చాడు. సో మనం ఫస్ట్ అయితే ట్యాబ్ దీనిలో ఫిక్స్ చేసేద్దాం. సో ఇక్కడ పెన్సిల్ వస్తుంది. నాకు డెలివరీ ఇంకా మేబీ 2 డేస్ తర్వాత చూపిస్తుంది. సో అక్కడ పెన్సిల్ వస్తుంది. జస్ట్ ఇన్ కేస్ మనం పెన్సిల్ యూజ్ చేసి మనం మళ్ళా ఎప్పుడైనా హ్యాండీగా పెట్టుకోవడానికి కూడా పెన్సిల్ స్లాట్ ఇచ్చాడు. అండ్ నీట్‌గా మనం ఎప్పుడైతే ట్యాబ్ ఏదన్నా చూస్తూ మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి, ఏదన్నా ఒకవేళ కీప్యాడ్ పెట్టుకొని వాడుకోవాలన్నా కూడా నీట్‌గా మనకి కీప్యాడ్ ఇక్కడ ప్లేస్ అయిపోతది. అండ్ మ్యాగ్నెట్ ఆప్షన్ ఉంది. సో మీరు చూసినట్టయితే కీప్యాడ్ మూవ్ అవ్వట్లేదు. ఈ కీప్యాడ్ అనేది ఫిక్స్ అయిపోయింది కింద బేస్‌మెంట్‌కి. ఇక్కడ మ్యాగ్నెట్ ఇచ్చారు. సో ఈ పర్టిక్యులర్ ఐప్యాడ్‌కి కీబోర్డ్ ఎలా కనెక్ట్ అవుతదంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతది. బట్ స్టిల్ దీనికి మనం ఎప్పుడు చార్జ్ పెట్టుకోవాలి. సో మనం ఎయిదర్ ఐప్యాడ్ ద్వారా పెట్టుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్‌గా కేబుల్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. అండ్ పెన్సిల్ కూడా మనం యూజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ట్యాబ్‌కి సైడ్ పెట్టుకుంటే చార్జ్ అయ్యే ఆప్షన్ ఈ ఐప్యాడ్‌కి ఇవ్వలేదు. సో అందుకని మనం
పెన్సిల్ కూడా చార్జ్ చేసుకోవాలి. సో, దానికి సంబంధించిన ఒక చిన్న డాక్ కూడా ఆర్డర్ చేశాను. డైరెక్ట్ ఆ డాక్ పెట్టి మనం పెన్సిల్ ఇన్సర్ట్ చేస్తే ఐప్యాడే చార్జ్ చేస్తది ఆటోమేటిక్‌గా. సో, అది కూడా మీకు మేబీ ఎనీ అదర్ వీడియోస్‌లో జాయిన్ చేసి చూపిస్తా ఫర్దర్‌గా. సో, దిస్ ఈజ్ మై ఫైనల్ ఐప్యాడ్ లుక్. సో, నేను మొత్తం సెటప్ చేసి మీకు యూజర్ ఇంటర్‌ఫేస్ అంతా చూపిస్తాను ఒకసారి. వెల్కమ్ టు మై ఐప్యాడ్. రే మీరు చూస్తే ఇది 10.9 ఇంచ్ ఇటు చిన్న స్క్రీన్ వస్తది కదా! బేస్డ్ ఆన్ ద సైజ్. ఇక్కడ మీరు కెమెరా చూస్తే టాప్‌లో ఉంది. ఏదైనా మీటింగ్స్ గాని మనం అటెండ్ అవ్వాలి అన్నప్పుడు నీకు ఏ ఇష్యూ లేకుండా ఐఫోన్ వాడు ఐ లైక్ యాపిల్ వాడు ఇక్కడ డిజైన్ చేశాడు కెమెరా. అదే ఇది యాపిల్ ప్రో. సో, ఇది వచ్చి 12.9 ఇంచ్ బిగ్గర్ సైజు. ఇక్కడ మీరు చూసినట్టయితే కెమెరా ఇటు సైడ్ ఉంది. ఇక్కడుంది. సో, మీరు చూసారు కదా డిఫరెన్స్. దీన్ని అప్డేట్ చేశాడు కెమెరాని ఇక్కడ ఉండే విధంగా. అండ్ పెన్సిల్ మీరు చూసినట్లయితే పెన్సిల్ ఇక్కడ డైరెక్ట్ మన మన ఐప్యాడ్‌కే మ్యాగ్నెట్ ద్వారా అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆటోమేటిక్‌గా చార్జ్ అయిపోతుంది అటాచ్ అయిన వెంటనే. బట్ ఈ ఐప్యాడ్‌కి నేను లేటెస్ట్‌గా ఆర్డర్ చేసిన దానికి ఆప్షన్ లేదు. నేను మాన్యుయల్‌గా చార్జ్ చేసుకోవాలి ఆ పెన్సిల్‌ని. ఎయిదర్ ఐప్యాడ్‌కి కనెక్ట్ చేసి వైర్ ద్వారా మనం చార్జ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆటోమేటిక్‌గా బయట కేబుల్ కనెక్ట్ చేసన్నా మనం చార్జ్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి వీడియోస్ కోసం లేకపోతే ఏదైనా ఫన్నీ షార్ట్స్ కోసం గానీ, లేకపోతే వ్లాగ్స్ కోసం ఏదైనా ఫుడ్ ఛాలెంజెస్ కూడా చేద్దాం అనుకున్నాను బ్రదర్, సిస్టర్‌తో కలిసి. మేమందరం ఇక్కడే యూఎస్‌లో ఉంటాము. సో, అందరం ఇక్కడ ఒకే ఇంట్లో ఉన్నాం కాబట్టి ఐ థింక్ చాలా ఫన్నీ కంటెంట్ రాబోతుంది. మీకు నిజంగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మోరోవర్ బ్లాక్ ఫ్రైడే కాబట్టి నేను మీకు చాలా అప్డేటెడ్ డీల్స్ అన్నీ షేర్ చేస్తాను. మీరు ఒకవేళ సెండ్ చేయాలన్నా గానీ, ఏమన్నా క్లోత్ షాపింగ్ గానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కిచెన్ వేర్, ఫుట్‌వేర్ ఏదన్నా మీకు చాలా చీప్‌గా వస్తది ఈ టైంలో. అవి ఏ డీల్స్ ఎక్కడెక్కడ కొనుక్కుంటే ద బెస్ట్ క్వాలిటీ ఉంటది అని అలాంటి వీడియోస్ అన్నీ కూడా వస్తాయి మనకి ఈ ఫాలోయింగ్ వీడియోస్‌లో. So, please like, share and subscribe. Thank you.